హాయ్ అండి, వెల్కమ్ టు రంగూస్ కిచెన్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు పాలకూర మిల్ మేకర్ రెసిపీ అండి. దానికోసం ఉల్లిపాయ పచ్చిమిర్చిని సన్నగా తరుక్కోండి. ఇంకా అయితే వంట స్టార్ట్ చేసేద్దాం. బాండి తీసుకొని ఆయిల్ వేసి కట్ చేసిన ఉల్లిపాయ పచ్చిమిర్చి వేసి వేగిన తర్వాత అప్పటికప్పుడు కచ్చాబచ్చాగా దంచుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని తర్వాత టమాటా కూడా వేసి వేయించుకొని, టమాటా పాలకూర అని ఆలోచిస్తున్నారు, ఏం కాదండి, ఎప్పుడో ఒకసారి తింటే ఏం కాదు. ఆ తర్వాత వేనీళ్ళలో వేసి తీసుకున్న మిల్ మేకర్ని కూడా వేసుకొని కాస్త అటు ఇటు వేయించుకోండి. వేగిన తర్వాత కడిగి పెట్టుకున్న పాలకూరని కూడా కట్ చేసుకొని అందులో వేసుకొని ఉప్పు పసుపు వేసుకొని కలుపుకొని మూత పెట్టేసండి. ఒక 15 నిమిషాలు పడుతుంది. 15 నిమిషాలు వదిలేశారంటే మంచిగా అన్నీ మగ్గిపోతాయి. 15 నిమిషాల తర్వాత తీసి చూసారు కదా, మంచిగా వేగిపోయి పచ్చివాసన ఏమీ లేకుండా ఉంటుంది. ఆ తర్వాత వేగిన దాంట్లో కారము ధనియాల పొడి వేసి చిన్న గ్లాస్ వాటర్ పోసి మళ్ళీ ఒక 5 నిమిషాలు మూత పెట్టామంటే గ్రేవీగా రెడీ అయిపోతుంది. చపాతీ కాంబినేషన్లో బాగుంటుంది. మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో నాకు చెప్పండి.